హలో గైజ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్నిగ్ధ అండ్ హర్ష డైరీస్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము ముందుకు వస్తున్నాం. అండ్ వీకెండ్ వస్తే వారం మొత్తం బంద్ చేసిన తర్వాత ఎక్కడికైనా వెళ్తే బాగుండు, కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుంది కదా. సో అలానే ఓవర్ ద వీకెండ్ ఎక్కడికి వెళ్ళి రావచ్చు అనుకుంటే బెంగళూరు నుంచి ఊటీకి వెళ్ళి రావచ్చు అని చెప్పి మాకు అనిపించిందండి. సరే అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ 6 కల్లా ఎట్టి పరిస్థితుల్లో స్టార్ట్ అయిపోదాం అని చెప్పేసి అరౌండ్ 5:50కి అలా స్టార్ట్ అయ్యాం. సో మనకి బెంగళూరు నుంచి ఊటీకి అరౌండ్ ఒక 6 to 6.5 hours పడుతుంది ఇఫ్ యూ టేక్ బ్రేక్స్ అండ్ ఆల్ ఇంక్లూడెడ్ అండి. ఆ తర్వాత ఇంకా మీరు సౌత్ బెంగళూరులో ఉంటే ఇంకా కొంచెం తగ్గుతుంది. మేము కొంచెం కేఆర్పురం అటువైపు ఉన్నాం కాబట్టి సో 1 hour ఎడిషనల్ అనే చెప్పచ్చు. సో స్టార్ట్ అయిన తర్వాత మైసూర్ వరకు కూడా వెళ్ళిపోయి మైసూర్ కూడా దాటేసిన తర్వాత ఒక సిసిడి ఏదో వస్తే అక్కడ ఒక చిన్న పిట్ షాప్లో ఒక కాఫీ వేసేసాం. కాఫీ కొట్టిన తర్వాత మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోయాం. సో స్టార్ట్ అయిన తర్వాత మనకి అక్కడ నుంచి బండిపుర అండ్ మధుమలై అని 2 ఫారెస్ట్స్ వస్తాయండి. సో 2 ఫారెస్ట్ లోపల నుంచి మనం వెళ్తాం. సో బండిపుర మన కర్ణాటక రీజన్కి సంబంధించింది అండ్ మధుమలై తమిళనాడు రీజన్కి సంబంధించింది. అండ్ మోర్ ఓవర్ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. సో తమిళనాడు అండ్ ఊటీ అనగానే మనకి ఊటీ ఈ పాస్ అనేది గుర్తు రావాలండి. సో ఊటీకి వెళ్ళాలి అని అంటే ఈ పాస్ అనేది మ్యాండేటరీ. వీకెండ్స్ అయితే 8,000 వెహికల్స్, వీక్ డేస్ అయితే 6,000 వెహికల్స్ని అలౌ చేస్తారు. అండ్ మనం అది ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో జస్ట్ గూగుల్లో ఊటీ ఈ పాస్ అని కొట్టండి, మీకు బేసిక్ డీటెయిల్స్ అడిగితే వెంటనే వచ్చేస్తుంది, అప్లై చేసేసుకోండి. అండ్ ఎస్, సో మీరు ఇప్పటివరకు చూస్తే ఇదంతా కూడా ఫారెస్ట్ రూట్. సో కొన్ని డియర్స్ని చూసాం, నెమలిని చూసాం, పికాక్స్, అండ్ వెళ్ళేటప్పుడైతే అవే చూసామండి. బట్ వచ్చేటప్పుడు ఇంకొన్ని చూసాం. అది వచ్చేటప్పుడు రిటర్న్లో వీడియో ఉంటుంది కదా, అప్పుడు చూపిస్తూ మాట్లాడతాను. సో ట్రావెల్ చేసాం ఆల్మోస్ట్. ఫారెస్ట్ రూట్ అయిపోయిన తర్వాత 36 ఎయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి మనకి పైకి వెళ్ళేదానికి, ఊటీ సిటీలోకి వెళ్ళేదానికి. సో ఊటీ రీచ్ అయిపోయామండి. ఊటీ రీచ్ అయిపోయిన తర్వాత ఫైనల్లీ బై అరౌండ్ 12:15 ఆ టైంకంతా రీచ్ అయిపోయాం. 12:15 to 12:30 ఆ టైంకంతా కూడాను. సో ఊటీ రీచ్ అయిపోయాం. హోటల్కి చెక్-ఇన్ చేద్దామని చెప్పేసి డైరెక్ట్గా హోటల్కి వెళ్ళిపోదామని హోటల్కి వచ్చేసాం. సో నేనైతే సిటీ లోపలే ప్రిఫర్ చేశాను. ఎందుకంటే ఇట్స్ ఏ షార్ట్ ట్రిప్ బేసిక్గా, కాబట్టి జస్ట్ 1 night and 2 days కాబట్టి ఓకే, దగ్గరలో అయితే మనం ఎక్కడికి వెళ్ళాలన్నా వీలుగా ఉండేదానికని చెప్పేసి సిటీ సెంటర్లో ఉండే హోటల్ని బుక్ చేసుకున్నాం. సో చెక్-ఇన్ అయిపోయాం. ఇది ఇక్కడ వీళ్ళ రెస్టారెంట్. సో రెస్టారెంట్ అది కూడాను వీళ్ళకున్నది. కావాలంటే మనం ఎక్కడైనా తినచ్చు, బట్ వీ ప్రిఫర్డ్ అవుట్ సైడ్. ఎందుకంటే మనకి ఎక్కడికి వెళ్తే అక్కడ ఫుడ్ లేకపోతే అక్కడ ఉండే స్పెషాలిటీస్ ఏంటో తెలుసుకోవాలి కదా. సో హోటల్ ఈజ్ నైస్. అంటే మనకి కరెక్ట్గా షార్ట్ స్టేక్ అయితే దిస్ ఈజ్ రియల్లీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ అని చెప్పి మాకైతే అనిపించింది. సో ఇక్కడ నుంచి మనకి సిటీ వ్యూ కనిపించింది అండ్ ఇంకొక వైపు నుంచి హిల్ వ్యూ కూడా కనిపించింది. దిస్ వాజ్ పర్ఫెక్ట్ అని చెప్పి మేమైతే అనుకున్నాం. అండ్ ఇక్కడ ఎక్కువసేపు వెయిట్ చేయకుండా ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత లంచ్కి వెళ్ళిపోయామండి. లంచ్కి ఏదైనా మంచి కెఫేకి వెళ్దాం అని చెప్పి అనిపించి సరే అని చెప్పేసి కెఫేస్ ఏమున్నాయని చూస్తే ఈ కెఫే కనిపించింది. దిస్ ఈజ్ రియల్లీ గుడ్ అండి. కింగ్స్ క్లిఫ్ అని చెప్పేసి ఆ ఏరియా పేరు అది. అండ్ కెఫే వచ్చేసి ఎల్ స్ట్రీట్ అని చెప్పేసి ఉంది. సో దిస్ ఈజ్ నైస్, డీసెంట్. అంటే సీనరీగా చాలా బాగుంది. కెఫే అయితే మాత్రం చాలా డీసెంట్గా ఉంది. ఇక్కడ స్టే కూడా ఉందంట, మాకు తెలియలేదు. బట్ ఎనీ విచ్ వేస్ వి జస్ట్ వాంటెడ్ టు హ్యావ్ ఫుడ్ హియర్. లంచ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఇక్కడే ప్లాన్ చేసుకున్నాం ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనంతా. ముందరగా మేము ఏది కూడా ప్లాన్ చేసుకోలేదు. అంతా అప్పటికప్పుడు టకామని ప్లాన్ చేసుకొని వెళ్ళిపోయిందే. సో ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తే దగ్గర అన్ని 6కి అంతా మూసేస్తారు, ఏమేమి కవర్ చేద్దాం, ఏమేమి లైట్ తీసుకుందాం అనేది ఇక్కడ నుంచి డిసైడ్ అయ్యాం. సో తర్వాత ఇక్కడ నుంచి దొడ్డబెట్ట పీక్కి వెళ్దాం అని చెప్పేసి డిసైడ్ అయిపోయాం.
సో దొడ్డబెట్ట అనేది వ్యూ పాయింట్ అనండి అది. ఊటీలోనే హైయెస్ట్ వ్యూ పాయింట్ అది. మనకు అక్కడి నుంచి చాలా చాలా మంచి సీనరిక్ వ్యూస్ అయితే కనిపిస్తాయి. దిస్ ఈజ్ రియల్లీ సో గుడ్ అనమాట. యాహ్! దొడ్డబెట్ట అంటే జనరల్‌గా ఇది ఆహ్, కన్నడ నేమ్ అనమాట. సో దొడ్డ అంటే పెద్దది అని, బెట్ట అంటే కొండ అని దాని ఉద్దేశం. సో పెద్ద కొండ అని మన తెలుగులో అంటాం అనమాట. సో ఇదండి పైకి ఒక చిన్న దీనిలాగా ఉంటది. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఫోటోస్ అవి తీసుకోవడానికి బావుంటది. అక్కడ కాస్త టైం స్పెండ్ చేసాం. తర్వాత టీ పార్క్‌కెళ్దాం అని చెప్పేసి టీ పార్క్‌కొచ్చేసాం. టీ పార్క్‌లో చాలా లెస్ క్రౌడెడ్ అండి. ఇక్కడైతే మాత్రం మేమొచ్చిన టైంకి జనాలే లేరు. ఇదిగోండి చూస్తున్నారు గదా! చాలా చాలా పీస్‌ఫుల్‌గా ఉండింది. లోపల లైక్ వి జస్ట్ వాంటెడ్ టు ట్రై దేర్ కాస్ట్యూమ్స్ అవన్నీ ఉంటాయి కదా! ఇలాగా ఇవన్నీ ట్రై చేయాలి అనంటే అక్కడ మనం హాయిగా ట్రై చేసుకోవచ్చు. ట్రై చేసుకొని మేమైతే కొన్ని ఫోటోలు తీసుకున్నాం. అన్నీ కూడాను చేసాం. ఆ తర్వాత ఇంకాసేపు అక్కడ టైం స్పెండ్ చేద్దాం అని చెప్పి అనిపించి కాస్త అలాగా బికాజ్ ఇదంతా కూడా చాలా పెద్ద ఓపెన్ స్పేస్ ఉండింది. అండ్ జనాలు కూడా ఎవరు లేరు. చాలా పీస్‌ఫుల్‌గా అనిపించిందనమాట ఈ ఏరియాలో. అందుకని సరే కాస్తంత టైం స్పెండ్ చేద్దాం ఇక్కడ అని చెప్పి అనిపించి యాహ్! తర్వాత బోట్ హౌస్‌కి అవి ఎళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాం. అనుకోని ఇక్కడ కాసేపు అలాగా వి స్పెండ్ సమ్ గుడ్ టైమ్ ఓవర్ హియర్. సో తర్వాత ఇక్కడ టీ పౌడర్స్ అవి కూడా దొరుకుతాయి. అండ్ కొంచెం అవి కూడా షాపింగ్ చేసుకున్నాం ఇక్కడ. అండ్ ఇక్కడైతే మెయిన్ అన్నిటికన్నా బాగుండింది సీనరీస్ అండి. చాలా చాలా బాగున్నాయి. లైక్ అండ్ యూ విల్ హ్యావ్ ఎ లిటిల్ పీస్ ఆల్సో. ఎందుకంటే జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు. అన్లైక్ ఎనీ అదర్ ప్లేసెస్. సో ఇక్కడ నుంచి తిరిగి మేము బోట్ హౌస్‌కి వెళ్ళాం. కానీ బోట్ హౌస్‌లో ఆ టైంకి అదే ఊటీ లేక్ దగ్గర ఉండే బోట్ హౌస్‌కి ఆ టైంకి క్లోజ్ అయిపోయింది. సో ఆ లేక్ చూసేసి మళ్ళీ మేము రూమ్‌కెళ్ళి కాసేపు రిలాక్స్ అయ్యి, సరే స్ట్రీట్‌లో కాస్త అట్లా తిరుగుదామని స్ట్రీట్‌లో తిరిగి డిన్నర్ చేసేసాం. డిన్నర్ చేసేసి వి ఎండెడ్ దట్ డే. ఎందుకు అనంటే నెక్స్ట్ డే టాయ్ ట్రైన్ ట్రిప్ ఉంది. స్నిగ్ధ దీన్నైతే మాత్రం ఎట్టి పరిస్థితిలో మిస్ కావద్దు మనం అని చెప్పింది. యెస్, డెఫినెట్లీ మనకి ఇదైతే మాత్రం చాలా చాలా మిస్ అస్సలు అవ్వకూడనిది. మనకి ఊటీ ఉదగమండలం అనే స్టేషన్ ఉంది. ఊటీ నుంచి మనం 2 స్టేషన్స్‌ని ఆప్ట్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి కానూర్, రెండోది వచ్చేసరికి మెట్టపాలెం. సో కానూర్‌కి అరౌండ్ 1 అవర్ టు 1 అవర్ 15 మినిట్స్ డిపెండ్స్ ఆన్ ద ట్రైన్ మనం ఏది సెలెక్ట్ చేసుకుంటాం అనేది. సో మనకి టికెట్స్ కావాలంటే ఐఆర్‌సీటీసీలో దొరికితే నేను మీకు ముందే చెప్పా కదా! మాది కంప్లీట్‌లీ అన్‌ప్లాన్డ్ కాబట్టి టికెట్లు అప్పటికి అయిపోయాయి. సో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5:30కి అంతా స్టేషన్‌కొచ్చి వెయిట్ చేసి 8:00కి మనకి కౌంటర్ ఓపెన్ చేస్తారు. 9:15కి ట్రైన్. 9:15 ట్రైన్‌కి 8:00 ఓపెన్ చేస్తారు. అండ్ అక్కడ మనకి పోలీస్ బాబాయిలు చాలా స్ట్రిక్ట్ అండి. లైన్‌లో సరిగ్గా నించోకపోతే పక్కకు దోసేస్తారు. సో మార్నింగ్ 5:30కెళ్ళి 8:00 ఓపెన్ చేస్తారని తెలిసి 5:30 నుంచి వెయిట్ చేసి టికెట్స్ తీసుకున్నాం. టికెట్స్ తీసుకొని మళ్ళీ ఇమ్మీడియేట్‌లీ వి చెక్డ్ అవర్ రూమ్ అండ్ వచ్చేసాం. 9:15కి ట్రైన్. ఇదే ఆ టాయ్ ట్రైన్. సో చూడటానికి దిస్ ఈజ్ ఫైన్. మనకు ఓన్లీ చైర్ కార్ మాత్రమే ఉంటుంది. అండ్ జర్నీ స్టార్ట్ అయ్యాక కొండల మధ్యలో నుంచి ఆ సీనరీస్‌ని చూస్తూ వెళ్తుంటే అబ్బా! సీరియస్‌లీ అంటే ఒక రియల్లీ చాలా చాలా మంచి ఫీలింగ్ అండి ఇదైతే మాత్రం. ప్రతి ఒక్కరు కూడాను ఊటీకెళ్ళేటప్పుడు ఒకసారి ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి అనేది మాకైతే అనిపించింది. డెఫినెట్‌లీ మనం ఇది చూస్ చేసుకొని చాలా చాలా మంచి పని చేశాం అని చెప్పి మేమైతే అనుకున్నాం. అండ్ దేర్ ఆర్ ఫ్యూ టనెల్స్ లోపల నుంచి కూడా వెళ్ళింది. అండ్ మనం చూస్తే ఎలా అనిపిస్తుందంటే ఏదో ఊరు మధ్యలో నుంచి వెళ్తున్నాం అని చెప్పి అనిపిస్తూ ఉంటది. కొన్ని స్టేషన్స్ మధ్యలో కొన్ని స్టేషన్స్ దగ్గర ఆపుతా ఉంటారు. జనాలు చాలా పక్కనే ఉంటారు. మనకి రెగ్యులర్ ట్రైన్స్ చాలా తక్కువ అనుకుంటా. అందుకనే చెప్పి ఈ ట్రైన్స్ మాత్రమే మనం కంప్లీట్‌గా చూడటం జరిగింది. ఓన్లీ టాయ్ ట్రైన్స్ మాత్రమే. సో బ్యూటిఫుల్ వ్యూస్ అండి. అబ్బా! చాలా చాలా మంచిగా అయితే అనిపించింది. సో మేమైతే కానూర్ వరకే ఎళ్ళాం. మళ్ళీ అక్కడి నుంచి బై రోడ్ వచ్చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం. సో అందుకని వి ట్రావెల్డ్ టిల్ కానూర్. కావాలి అని అనుకుంటే మెట్టపాలెం వరకు కూడా వెళ్ళొచ్చనమాట. సో
కానూర్‌కెళ్ళి కానూర్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేసేసాం. అండ్ బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత అగైన్ అక్కడ ఆటోస్ అండ్ క్యాబ్స్ 2 ఉంటాయి. ఇట్స్ హార్డ్‌లీ అబౌట్ 20 కిలోమీటర్స్ ఏమో ఉంటదండి ఊటీ నుంచి కానూర్‌కి. సో, బై రోడ్ హాఫ్ అన్ అవర్ మాక్సిమం ఏమో పడుతుంది. హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్. సో, ఓకే. ఆహ్, అని చెప్పి మేము అక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేసేసిన తర్వాత క్యాబ్‌లో వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకున్నాం. ఎందుకంటే మళ్ళీ ట్రైన్ కావాలంటే మధ్యాహ్నం వరకు వెయిట్ చేయాలి. కానూర్‌లో కూడా దేర్ ఆర్ ఫ్యూ ప్లేసెస్ బట్ మోర్ ఆర్ లెస్ ద సేమ్ అని అనుకున్నాం మేమైతే. అందుకనే మేము కానూర్ చూడటం స్కిప్ చేసి ఇమ్మీడియేట్‌గా బ్రేక్‌ఫాస్ట్ అవ్వంగానే బయలుదేరిపోయాం. సో, ఇది టాయ్ ట్రైన్ అండి. టాయ్ ట్రైన్ అయితే మాత్రం మంచి ఎక్స్‌పీరియన్స్. ప్రతి ఒక్కరు కూడా చేయాలని మేమైతే సజెస్ట్ చేస్తున్నాం. సో, అదయిపోయింది. అయిపోయిన తర్వాత అగైన్ గో బ్యాక్ టు ద ఊటీ అండి. ఊటీకెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ డిన్నర్ చేసేసి తర్వాత లంచ్ చేసేసి ఏం చేద్దాం అని చెప్పేసి ఆ క్యాబ్ డ్రైవర్‌ని కూడా అడిగాం. ఆయన ఇచ్చిన సజెషన్ కూడా బానే అనిపించింది. పాయికరా లేక్ అండ్ పైన్ ఫారెస్ట్‌ని చూద్దాం అని చెప్పి అనుకున్నాం. కాబట్టి లంచ్ చేసేస్తే ఫ్రీ అయిపోతారు. ద సేమ్ రూట్ మీరు మైసూర్‌కెళ్ళే రోడ్ అంటే మనం బెంగుళూరుకొచ్చే రూట్ కూడా సేమే కాబట్టి అట్లా చేయండి అని చెప్తే, సరే అని చెప్పేసి మేము కూడా లంచ్ చేసేసాం. లంచ్ అయిపోయిన తర్వాత దెన్ అగైన్ స్టార్ట్ అయిపోయామండి. స్టార్ట్ అయిపోయి వెంటనే పైన్ ఫారెస్ట్‌కెళ్ళాం. ఇదే మనకి ఆ పైన్ ఫారెస్ట్ రూట్ వచ్చేసి. ఇది కూడా పైన్ ఫారెస్ట్‌లో జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. బట్ అగైన్ దిస్ ఈజ్ ఆల్సో ఏ నైస్ ప్లేస్. మనకి లాస్ట్‌లో ఒక లేక్ ఉంది. ఆ లేక్ దగ్గర ఎంతసేపు ఉన్నా అలా ఉండిపోలే అనిపించింది. లోపల కూడా చాలా చల్లగా అసలు వెదర్ కూడాను చాలా మంచిగా అనిపించింది. ఇవే ఆ పైన్ ట్రీస్ అనేవి. సో, ఇక్కడ లోపలంతా కూడా జనాలు బానే ఉన్నారు. గుడ్ క్రౌడ్ ఇక్కడైతే మాత్రం. ఆహ్, సో, ఇక్కడ అలాగా మేము కూడా కాస్త ఫోటోస్ అవి తీసుకొని ఆ లాస్ట్ లేక్ దగ్గర కొంచెం టైం అది అయ్యింది. అగైన్ మళ్ళీ ఈ లేక్ ఒకటి కవర్ చేయాలి. పైన్ ఫారెస్ట్ అయిపోయిన తర్వాత పాయకర లేక్ ఒకటి కవర్ చేయాలనుకున్నాం. ఇక్కడ చూడండి ఆ మంకీ అనేది ఒకడు పిల్లాడు బాటిల్ తీసేసుకొని పైకెక్కేసింది. సో, దట్ వాజ్ లిటిల్ ఫన్నీ అనిపించింది. సో, ఇదే ఆ లేక్ గురించి నేను మాట్లాడుతున్నాను కదా! సో, ఇక్కడ ఫోటోస్ కానీ, సీనరిక్ వ్యూ మాత్రం కూడా చాలా చాలా బాగా అనిపించింది యాక్చువల్‌గా. అండ్ దిస్ ఈజ్ రియల్లీ టూ గుడ్ అనమాట. ఇంకా సేపు ఉండాలనిపించింది మాకైతే. బట్ యాహ్! టైం పర్మిట్ చేయదు కాబట్టి దెన్ త్వరగా కొంచెం కానిచ్చుకొని దెన్ వి మూవ్ టు పాయకర లేక్ చూద్దాం అని చెప్పి స్టార్ట్ అయిపోయాం. దట్ రూట్ ఆల్సో ఆన్ ది వే టు మైసూరే. సో, ఇది షూటింగ్ స్పాట్స్ అంట. సో, జనరల్‌గా సినిమాల్లో షూటింగ్స్ అన్నీ జరుగుతా ఉంటాయి కదా! ఇక్కడ చాలా ఎక్కువ జరిగాయంట. హిందీ గానీ, తమిళ్, తెలుగు అన్నీ కూడాను. ఆన్ ది వే టు పాయకర లేక్ మనకు కనిపిస్తుందది. సో, మేము దాన్ని అవాయిడ్ చేసేసాం. ఎందుకనంటే, మళ్ళీ పాయకర లేక్‌కెళ్ళాలి, అక్కడ బోటింగ్‌కెళ్ళాలి. సో, తర్వాత మళ్ళీ అగైన్ మేము ఈవినింగ్ బెంగుళూరు ట్రావెల్ చేయాలి కాబట్టి, లేట్ అయితే మళ్ళీ మనకి ఫారెస్ట్ నుంచి కూడా మాక్సిమం 9 కల్లా ట్రావెల్ కంప్లీట్ అయిపోవాలి. అందుకనే మేము దాన్ని కూడాను సరే అని చెప్పేసి ఇక్కడ లేకొచ్చేసాం. అండ్ ఈ పాయకర లేక్ అండి. ఇదే పాయకర లేక్. ఇక్కడ బోటింగ్ చాలా 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 బాగుంది. మేము ఊటీ లేక్‌లో బోటింగ్ మిస్ అయ్యి ఇక్కడ బోటింగ్ చేద్దాం అనే డెసిషన్ కూడాను చాలా కరెక్ట్ అనుకున్నాం. ఎందుకనంటే మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ ఉన్నాయి. మనకి లాంగ్ బోట్ అంటే ఒక 15-20 మెంబర్స్ వెళ్తే ఒక బోట్ అండ్ జెట్ స్కీ లాంటిది, మోటార్ బోట్ ఇలా డిఫరెంట్ బోట్స్ అయితే ఉన్నాయి. మేము మోటార్ బోట్ సెలెక్ట్ చేసుకున్నాం ముగ్గురం కాబట్టి. సో, అంతా కూడా చాలా బాగా అనిపించింది. 10 మినిట్స్ డ్రైవ్ అయినా గానీ ఇట్ ఫెల్ట్ రియల్లీ నైస్. మాకైతే మాత్రం వి థరోలీ ఎంజాయ్డ్ ఇట్ అండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ అక్కడికెళ్ళకుండా ఇక్కడికొచ్చి మంచి పని చేశామని కూడా మాకైతే అనిపించింది. సో, అదయిపోయిన తర్వాత అగైన్ స్టార్ట్ అయిపోయాం బెంగుళూరుకి. దారిలో సీనరీ అది చూసి ఖచ్చితంగా ఒక టీ పడాలి అని చెప్పి అనిపించి టీయో, కాఫీయో తాగుదామని ఇదిగోనండి ఇలాంటి ఒక చిన్న మన
బడ్డీ కొట్టు దగ్గర ఆగి ఒక కాఫీ తాగాం. సో, ఈ మిరియా టీ స్టాల్‌లో చేశారు. కాఫీ వాజ్ నైస్. సో, తర్వాత కాఫీ అది తాగేసి ఓకే. ఊటీ నుంచి వెళ్ళిపోతున్నాం రిటర్న్ జర్నీ. వెళ్ళాలని అనిపియడం లేదు. టైం సరిపోలేదు. కానీ తప్పదు కదా! ఎక్కడికెళ్ళినా చివరికి మనం మన ఇంటికి చేరుకోవాలి కదండీ! బట్ సో, అందుకని చెప్పేసే అండ్ రిటర్న్ ఎళ్ళే రూట్ ఇట్ ఈస్ స్లైట్‌లీ డిఫరెంట్ అండి. హెయిర్ పిన్ బెండ్స్ అనేవి లేదు. అండ్ రిటర్న్ రూట్ కూడా చాలా 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 బాగుంది. అంటే మన ఇండియాలోనే ఇంత అందాన్ని ఉంచుకొని మనం ఫారిన్ కంట్రీస్‌ని ఎందుకు పొగుడుతా ఉంటాం అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. అండ్ ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అయితే మాత్రం మనకి చాలా చాలా బాగా డెవలప్ అవుతుంది. ఇంకా ఇంకా బాగా డెవలప్ అవుతుంది అనేదైతే ఆశిస్తున్నాం. అండ్ ఇంతకుముందు మనకి ఈ ఊటీ లాంటి ఏరియాస్‌లో మనం సెల్ఫ్ డ్రివెన్ చేసుకొని వెళ్ళాలనంటే కొంచెం భయమే. ఎందుకనంటే ఆ హెయిర్ పిన్ బెండ్స్ అట్లా ఉండేవి. రోడ్స్ కూడా చాలా చాలా సన్నటి రోడ్స్ ఉండేవి. బట్ ఇప్పుడు కొంచెం వెడల్పైన రోడ్స్ చేశారు కాబట్టి హాయిగా సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అయినా హాయిగా మనం డ్రైవ్ చేసుకుంటా తిరిగి మొత్తం అంతా చూడొచ్చు అని చెప్పి అనిపిస్తూ ఉంది. సో, అంత బాగుంది. రిటర్న్‌లో ఫస్ట్ రిటర్న్‌లో వచ్చేసరికి మనకి మధుమలై ఫారెస్ట్ వస్తుందండి. మధుమలై ఫారెస్ట్ ల్యాండ్‌స్కేప్స్ అన్నీ కూడా చాలా చేశారు యాక్చువల్లీ. బండిపుర ఇంకా కొంచెం బెటర్‌గా ఉంటే ఇంకా బాగుండు అనిపించేది. అండ్ రిటర్న్‌లో ఏమేమి చూసామని చెప్పాను కదా! ఇక్కడ ఫారెస్ట్ రోడ్‌లో అయితే మాత్రం నేను మాక్సిమం 30-40 కిలోమీటర్ స్పీడ్ దాటి వెళ్ళమని ఎవ్వరికీ సజెస్ట్ చేయనండి. బికాజ్ మనం ఆ డ్రైవ్‌ని ఎంజాయ్ చేయాలి అనంటే మనం అంతే స్లోగా వెళ్ళాలి. ఇదిగో ఫస్ట్ ఎలిఫెంట్స్ కనిపించేసాయి. చాలా చాలా గుంపుగా. మేము చాలా అంటే రిటర్న్ జర్నీలో చాలా ఎలిఫెంట్స్ కనిపించాయండి. ఇంచుమించు ఒక 15-20 ఎలిఫెంట్స్‌ని అయితే చూసుంటాం. ఒక గుంపుగా చూసాం. అండ్ ఇలా ఇక్కడ సెపరేట్‌గా చూసాం. సో, వెళ్ళే కొద్దీ చాలా ఎలిఫెంట్స్ కనిపించాయి. ఇదే బైసన్ కూడా కనిపించింది. అండ్ రిటర్న్‌లో కూడా మనకి లేడి పిల్లలు అదే డియర్స్ కనిపించాయి. తర్వాత పికాక్స్ కనిపించాయి. కానీ మనకి ద బెస్ట్ థింగ్ ఏంటంటే స్లోగా వెళ్తే మనం డ్రైవ్‌ని నిజంగా ఎంజాయ్ చేస్తాం. సో, ఇక్కడ మళ్ళీ ఎలిఫెంట్స్ ఉన్నాయి. అలా చాలా చాలా కనిపిస్తూ ఉన్నాయి. సో, అన్నిటిని స్లోగా చూసుకుంటా, వాటిని డిస్టర్బ్ చేయకుండా మీరు కూడా హాయిగా వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళండి. సో, మధుమలై అయిపోయింది. బండిపురాకు వచ్చేసరికి ఆల్మోస్ట్ చీకటి పడిపోయింది. సో, పెద్దగా ఇంకేం కనిపించవులే అని అనుకున్నాం. ఇక్కడ కూడా సో, కొంచెం ముందరికెళ్ళిన తర్వాత సో, ఇక్కడ కూడా రిటర్న్‌లో మనకి పెద్దగా ఏం కనిపించవు అనుకున్నాం. బట్ కొంచెం స్లైట్‌గా ఒక జింక పిల్ల ఎగిరింది. మేము దాన్ని పులిపిల్ల ఏమో అనుకున్నాం. బట్ వి రియల్లీ ఎంజాయ్డ్ అండి. సో, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.